హాయ్ అండి. నమస్తే. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదా, ఈ మధ్య నేను 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని. అందులో భాగంగా ప్రతిరోజు నేను ఏమేమి తింటున్నాను, వాటికి సంబంధించిన కొన్ని రెసిపీస్, ఇంకా రోజుకొక టాపిక్తో మన వీడియోస్ వస్తున్నాయి. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి పూర్ గట్ హెల్త్. ఇప్పుడు మనకు బ్రెయిన్ ఉంది కదా, మన బ్రెయిన్ మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనకి ఇమీడియట్గా తెలిసేలా చేస్తుంది. కాకపోతే మన గట్ ఉంది కదా, అంటే పొట్ట, అది సెకండ్ బ్రెయిన్ అన్నమాట. ఏ ప్రాబ్లం వచ్చినా ముందు పొట్టలోనే ఉంటుందన్నమాట. అది మనకి తెలియజేస్తుంది. అయితే మన గట్ మన బాడీ యొక్క డైజెషన్కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా మనం ఫుడ్ తీసుకుంటాం కదా, దాంట్లో ఉండే న్యూట్రిషన్స్ అన్నీ మన బాడీకి అబ్జర్వ్ అయ్యేలా కూడా చేస్తుంది. ఎప్పుడైతే మన గట్ సరిగ్గా ఉండదో అప్పుడు మనకు తెలియకుండానే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాటి వలన వెయిట్ పెరిగిపోతూ ఉంటాము. ఆ ప్రాబ్లమ్స్లో కొన్ని కాన్స్టిపేషను, అసిడిటీ, బ్లోటింగ్ ఇవన్నీ వస్తున్నప్పుడు మనకు గుర్తు అన్నమాట, మన గట్ బాగలేదు అని మనకు అర్థం అవడానికి. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు అనిపించినప్పుడు తొందరగా జాగ్రత్త పడాలి. ఒక్కసారి మనం మన గట్ని సరిచేసుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడు మన గట్ని ఇంప్రూవ్ చేసే ఫుడ్స్ ఏం తీసుకోవాలో తెలుసా? అవేంటంటే పులిసినవి, అంటే ఒక నైట్ అంతా పులియ పెడతాం కదా, అలాంటి ఫుడ్లు. దోశ పిండి, ఇడ్లీ పిండి, పెరుగు, ఇంకా నైటు అన్నం మిగిలితే కొంచెం పెరుగు వేసి కలిపి పెట్టుకుంటాం కదా, అది మార్నింగ్ తీసుకుంటాం కదా, అలాంటివి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, అరటిపండు, అల్లం, యాపిల్స్, ఆకుకూరలు, ఇంకా ఇలా చాలా ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి ప్రతిరోజు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండేలా చూసుకుంటే మన గట్ హెల్త్ చాలా బాగుంటుంది. అప్పుడు మనకు ప్రాబ్లమ్స్ కూడా అంతగా రావన్నమాట. మెయిన్ మన గట్ బాగుంటే చాలా ప్రాబ్లమ్స్కి దూరంగా ఉండొచ్చు. ఇదన్నమాట ఈరోజు టాపిక్. మరి రేపు ఇంకొక టాపిక్తో మాట్లాడుకుందాం. మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఉపయోగపడుతుంది అనిపిస్తేనే. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈరోజు వీడియోలో అయితే మనము 26 to 27 అంటే శనివారం, ఆదివారం నేను ఏమేమి తీసుకున్నాను, ఏంటి, ఏం చేశాను అనేది మొత్తం ఈ వీడియోలో పెట్టేశారనమాట, 2 డేస్ది. అయితే శనివారం వచ్చేసి మార్నింగ్ నేను లేవలేదు, నాకు కొంచెం హెడేక్గా ఉంది. అందుకనే ఇంకా మా వారికి బాక్స్ పెట్టలేదన్నమాట. నాకు కొంచెం పీరియడ్స్ వచ్చే ముందు 2-3 డేస్ ముందు నాకు ఎప్పుడు ప్రతి నెల ఇది మైగ్రేన్ హెడేక్ వస్తుందన్నమాట. అది ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. మీలో ఎవరికైనా వస్తే ఒకవేళ ఏం చేస్తే తగ్గిందో కామెంట్ చేయండి, నాకు కొంచెం హెల్ప్ అవుతుందన్నమాట. ఇక మార్నింగ్ అయితే నాకు ఫ్రెష్ కలిపిచ్చేశారు. ఈయన కూడా డీటాక్స్ తాగేసేసారు. దాని తర్వాత నాకు షేక్ ప్రిపేర్ చేసి ఇచ్చేసి ట్యాబ్లెట్ ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట. నేను ఆఫీస్లో తింటాలే, నీకు ఏదైనా చేయమంటావా అంటే వద్దు, నాకు కర్డ్ రైస్ ఉంది, అది తినేస్తానని చెప్పేశాను. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం రైస్ ఉంది కదా, కర్డ్ రైస్ తిందాంలే అనుకున్నాను. కానీ చిన్నబాబు హాస్టల్లో హాలిడేస్ ఇచ్చారు అని చెప్పేసి, హోమ్ సిక్ హాలిడేస్ ఇస్తారు కదా, అవి ఇచ్చేసారు. వస్తున్నానని చెప్పేసి కాల్ చేశాడు. ఇంక సరే వాడొస్తే పాపం ఒట్టి కర్డ్ రైస్ ఎలా తింటాడులే అని దానిలో కొంచెం దానిమ్మ విత్తనాలు, అల్లం, మిరియాలు, తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి తాలింపు పెట్టేసేసాను అనమాట, దద్దోజనం లాగా. నేను ఎప్పుడు తాలింపు పెట్టాలన్నా కర్డ్ రైస్ని ఇలానే పెడతాను. ఇంకా అది చేశాను కదా, ఇంకా బాబుకి దోశల పిండి కూడా ఉంది, ఏమైనా కావాలంటే దోశ కూడా పోద్దాంలే అని చెప్పేసి ఇంకా వాడు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇదిగోండి పెట్టేసుకొని తినేసేసాం అనమాట. 300 గ్రామ్స్ పెట్టుకున్నాను, అంటే కర్రీస్ ఏం లేవు కదా, ఇంకా ఓన్లీ రైసే కదా, ఇంకా అందుకని చెప్పేసి 300 గ్రామ్స్ పెట్టుకున్నాను. క్యారెట్, కీరా పెట్టుకోవాలి కదా, అది రెగ్యులర్గా. ఇంకా క్యారెట్ అయిపోయాయి, సండే రోజు సంత పెడతారు కదా, తెచ్చుకుందాంలే అని ఇంకా ఎక్కడ ఆర్డర్ పెట్టలేదు. ఇంకా కీరా ఉంటే కీరా కట్ చేసుకున్నాను. కీరా పెట్టుకొని ఇది 300 గ్రామ్స్ పెట్టుకొని తినేసేసాను అనమాట. నాకు దద్దోజనంలో పచ్చిమిర్చి కావాలి, అందుకని నా కోసం సపరేట్గా ఒక 4 పచ్చిమిర్చిని వేయించి పెట్టుకున్నాను. అది నంచుకుంటూ తినేసేసాను అన్నమాట.
దద్దోజనం. ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు పడుకున్నాను. ఇంకా లైట్‌గా హెడేక్ ఉంటే, ఇంకా ఈరోజు బాలేదు కదా అని ఈరోజు వాకింగ్ చేయలేదు. ఉదయం చేయలేదు, సాయంత్రం చేయలేదు. ఇంకా తినేసి మళ్ళీ పడుకున్నాను. పడుకొని ఇంకా మా వారు 5కే వచ్చారు. ఈరోజు కూడా వర్షం వస్తుందని చెప్పేసి. ఇంకా 5కి మళ్ళీ ఫ్రెష్ పెట్టుకొని తాగాను నేనైతే. ఈయనకి కాఫీ కలిపియమంటే కాఫీ కలిపిచ్చేసాను. ఇంకా దాని తర్వాత నైటు డిన్నర్‌కి ప్రిపేర్ చేశాననమాట. ఇంకా వేడివేడిగా తిందామని ఇంక అందరికీ అప్పుడే చేశాను. పెద్ద బాబు కూడా వచ్చేసాడు. ఇంక అందరికీ కలిపి హాట్ పొంగల్ చేశాను. అంటే కట్టె పొంగల్ అంటారు కదా! పెసరపప్పు, బియ్యం అది వేసి చేస్తాం కదా! 1 ½ గ్లాసు పెసరపప్పు వేశాను. 1 ½ గ్లాసు బియ్యం వేశాను. వేసి ముందు కుక్కర్‌లో బాగా ఉడకనిచ్చి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చాను. దాని తర్వాత అన్నీ తాలింపు పెట్టి అల్లం, మిరియాలు, పచ్చిమిర్చి, జీడిపప్పు ఇలా అన్నీ తాలింపు పెట్టేసి అది చేసేసాననమాట. దాంట్లోకి పల్లి చట్నీ కావాలని అడిగితే పిల్లలు ఇంకా పల్లి చట్నీ చేసేసారనమాట. ఇంకా అవి 2 పెట్టేసుకొని అందరం తినేసేసాం. అందరం కలిసి పొంగల్ తింటున్నప్పుడు పిల్లలుండి ప్రైమ్ వీడియోలో కుబేరా మూవీ వచ్చింది చూద్దామని చెప్పేసి అది పెట్టారు. ఇంకా అది చూస్తూ తినేసేసాము. 11:30 అయింది మేము మూవీ అయిపోయేసరికి. ఇంకా పక్క రోజు సండేనే కదా, కొంచెం లేటుగా లేస్తాం కదా అని చెప్పి మూవీ మొత్తం చూసాం. మూవీ చాలా బాగుంది అసలు. ఒక బిచ్చగాడికి వేల కోట్ల రూపాయలు వస్తే అది ఎలా తెలుసుకొని ఎలా చేస్తాడనేది చాలా బాగా చేశాడనమాట. ఇలా మూవీ చూస్తూ ఉంటే అసలు ఫ్యామిలీ అంతా సరదాగా తింటూ ఇలా చూస్తూ హ్యాపీగా ఉంటే ఇంకా లైఫ్లో ఏం కావాలి అనిపిస్తుంది ఒక్కోసారి. మీరు కూడా వీకెండ్ రోజుల్లో ఫ్యామిలీ అంతా కలిసి ఇలానే ఎంజాయ్ చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి. ఇంకా సాటర్డే అంతా ఇలా జరిగిపోయిందనమాట. ఇంకా సండే వచ్చేసి మార్నింగ్ 9 అయింది లేచేసరికి. లేచిన తర్వాత నేనైతే ఇదిగోండి ఫ్రెష్ పెట్టుకున్నాను. వీళ్ళకి టీ కావాలన్నారు, అల్లం టీ. ఇంకా అది పెట్టేశానమాట. చిన్నబాబు కూడా తాగుతానంటే ఇంకా వాడికి టీ ఇచ్చాను. వాళ్ళిద్దరికి, ఈయనకి చిన్నబాబుకి టీ ఇచ్చేసి నేను ఫ్రెష్ తీసేసుకున్నాను అనమాట. ఇంకా లేట్ అయింది కదా అని చెప్పి ఈరోజు షేక్ వద్దు ఏమొద్దని మా వారు ఇంకా టిఫినే తిందుగానని చెప్పి అరిచేశారు. ఇంకా సరేలే అని చెప్పి నేను కూడా 2 ఇడ్లీ తిన్నాను. ఈరోజైతే ఇడ్లీ వేశానమాట. ఇంకా చిన్న బాబు వచ్చాడు కదా, అది ఒక బిర్యానీ తిని కూడా చాలా రోజులు అయిందని చెప్పేసి బిర్యానీ చేయమంటే ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేశాను. చికెన్ గ్రేవీ కర్రీ చేశాను. అందులోకి రైతా చేశాను, అంటే పెరుగు చట్నీ ఉంటుంది కదా, అది చేశానమాట. ఇంకా ఇది చాలా చేశాను. 2:30 అవుతుంది దగ్గర దగ్గర మేమందరం తినబోయేటప్పటికి. పిల్లలకు కూడా ఆకలి వేయలేదన్నారు, లేటుగా తిని మాకు ఆకలి వేయలేదు. ఇంకా సండే వస్తే ఇంతే కదా, అన్నీ లేటే, మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు. ఇంక ఇదిగోండి బిర్యానీ ఇంక అందరికీ పెట్టించేసి నేను కూడా పెట్టుకున్నాను. కాకపోతే వెయిట్ లాస్లో ఉన్నప్పుడు బిర్యానీ తినకూడదు అని అంటారు. అంటే తినకపోవడమే మంచిది, కొంచెం ఫాస్ట్గా ఉంటుంది రిజల్ట్, తింటే కొంచెం స్లోగా ఉంటుంది. అందుకనే నేను రైస్ క్వాంటిటీ కొంచెం తక్కువ పెట్టుకొని పీసెస్ ఎక్కువ పెట్టుకుంటానన్నమాట. ఇలా బిర్యానీలు కానీ చికెన్ కానీ చేసినప్పుడు. ఇదిగోండి ప్రతి ముద్దకి ఒక్కొక్క పీస్ పెట్టుకుంటున్నాను చూడండి. ఇలా తినడం వలన మనకి తొందరగా కడుపు నిండిపోతుంది అనమాట. పీస్ అంటే కొంచెం ప్రోటీన్ ఉంటుంది కదా, దానివలన తొందరగా కడుపు నిండిపోతుంది, రైస్ ఎక్కువ పోదన్నమాట. ఇలా తింటాను నేను బిర్యానీస్ కానీ చికెన్ చేసినప్పుడు కానీ. ఇంకా తినేసిన తర్వాత కొంచెంసేపు టీవీ చూసాము. టీవీ చూసి మళ్ళీ పడుకున్నాము. పడుకొని 5:30 అలా లేచామన్నమాట. 5:30కి లేచిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి ఫ్రెష్ తాగాను. ఈయనకి మార్నింగ్ పెట్టిన టీ ఉంటే అది ఇచ్చేసానమాట. ఇంకా నైట్కి కూడా బిర్యానీ చాలా మిగిలింది. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారేమో అని చెప్పేసి లైట్గా, అంటే మళ్ళీ వచ్చినప్పుడు ఎందుకులే అని ఒక్కసారి వండేసేసాను. 1 kg చేసేసానమాట బిర్యానీ. ఇంకా అది ఇంకా చాలా ఉంది. ఇంకా సాయంత్రం పూట కూడా అందరికీ సరిపోద్ది. ఇంకా అందుకని ఏం చేయలేదు. ఇంకా బిర్యానీ చికెన్ కర్రీతోనే తినేసేసాం నైట్ కూడా. ఈరోజు కూడా ఏమీ వర్కౌట్స్ లేవు, ఫుల్గా లాగించేసాను. ఈసారి మరి తగ్గుతానో లేదో, ఈసారన్నా. ప్రతిసారి తగ్గాలి అనుకుంటున్నాను. 4 kgs తగ్గాను. ఇంక అక్కడితో ఏదో ఒక బ్రేక్ పడిపోతుంది. చూద్దాం ఈసారి. మరి ఇదండి నేను సాటర్డే సండే రోజు ఏమేమి తీసుకున్నాను, ఏమేమి చేశాను అనేది. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే
ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపు అంటే 28th రోజున నేనేమేం చేస్తాను, ఏమేమి తింటాను మార్నింగ్ నుంచి నైట్ వరకు అనేది రేపటి వీడియోలో చూపిస్తాను. మరి అంతవరకు సెలవు, బాయ్.